ఫిబ్రవరి 11తో జీహెచ్ఎంసీ పదవి కాలం పూర్తిగా ముగియడంతో ఇది చివరి సమావేశంగా చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఒక బడ్జెట్ సమావేశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీంట్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి బీజేపీ గన్ఫండ్ కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడాలి తెలుస్తుంది. మనం చెప్పండి, ఇదే చివరి సమావేశం అంటున్నారు. ఫిబ్రవరిలో మీ పదవి కాలం ముగుస్తుంది కదా, ఈ 5 ఏళ్లలో మీరు అనుకున్న మీ డివిజన్లో అభివృద్ధి చేయాలనుకున్న నిధులు కానీ జీహెచ్ఎంసీ విడుదల చేసిందా లేదా? నమస్తే అన్న, ఇది లాస్ట్ కౌన్సిల్. ప్రతి కౌన్సిల్లో కూడా గొంతు చించుకొని ప్రతి ఒక్కటి కూడా మేము అడగడం జరిగింది, నిలదీయడం జరిగింది. కానీ ఒక్కటి కూడా సమస్యకి పరిష్కారం అనేది ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇన్ని అజెండాలు పాస్ అయినాయి కానీ నాకు తెలిసి ఈ అజెండా ట్రాన్స్పరెన్సీ అడిగితే కూడా తెల్ల ముఖం వేసుకొని ఉంటారు. ఇన్ని ఏళ్ళ 5 years అజెండా కూడా నాకు తెలిసి పూర్తి అవ్వకుండొచ్చు. ఈ రకంగా చూస్తే అసలు మేయర్ గారు కూడా ఇదివరకు ఒక పార్టీలో ఉండే అక్కడి నుంచి ఇంకో పార్టీకి జంప్ అవ్వడం, మరి ఇంతగనము స్వలబ్ధి గురించి అయ్యిందా లేకపోతే మరి ప్రజలకు న్యాయం చేయాలని అయ్యిందా, మరి ఆమెకే వదిలేస్తున్నా. ఇంతగనము ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా కూడా బీజేపీ పార్టీ కార్పొరేటర్స్ అందరం కూడా నిలదీసినప్పటికీ కూడా ప్రతి ఎండ్ ఆఫ్ ద కౌన్సిల్లో ఒక కమిటీ వేస్తాననేసి ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అది మీకు కూడా తెలుసు, అక్కడ డాక్యుమెంటరీ ఉంది. మరి ప్రతిసారి కమిటీ వేస్తాను అని హామీ ఇచ్చిన మేయర్ గారు ఇప్పటి వరకు ఒక కమిటీ వేయలేదు. స్టార్టింగ్లో ఒక శానిటేషన్ కమిటీ, అడ్వర్టైజ్మెంట్ కమిటీ అని వేశారు కానీ అది తూతూ మంత్రంగా ఒకటేసారి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అన్ని తూతూ మంత్రాలే తప్ప ఇప్పుడు ప్రతి డివిజన్లో మేమున్న డివిజన్సే కాకుండా ఇతర పార్టీలో ఉన్న డివిజన్స్లో కూడా మీకు అందరికీ మీడియా పర్సన్స్కి కూడా అందరికీ కూడా తెలుసు, ఏ రకంగా కూడా వాటర్ వర్క్స్ కానీ జీహెచ్ఎంసీ కానీ ఏ పనులు కూడా సవ్యంగా అనేది జరగట్లేదు. స్పెషల్లీ శానిటేషన్ ఏవైతే ఈరోజు మేము నిరసన ప్రదర్శించాం, శానిటేషన్లో తగిన ఎంప్లాయీస్ లేరు. ఉన్న ఏరియా ఎంత ఏరియా ఉందో దానికి కరెక్ట్గా సిబ్బంది ఉంటే మనకు చెత్త కుప్పలు అనేది కనిపించవు. కానీ ఇప్పటివరకు కూడా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ మరి అక్కడ ఉన్న శానిటేషన్ స్ట్రెంత్నే కానీ ఇప్పటి వరకు పెంచలేదు. అంతెందుకు మొన్నటి వరకు శానిటేషన్కి సంబంధించిన చీపుర్ల దగ్గర నుంచి కూడా చీపుర్లు లేకుండే వాళ్ళకి. సో ఈ రకంగా ఇది ఏది అడిగినా డబ్బులు లేవు, నిధులు లేవు. ఆఖరికి మోరీ మీద ఉన్న డక్కన్ని రీప్లేస్ చేయడానికి కూడా చేతులు ఎత్తేసింది ఈ జీహెచ్ఎంసీ. మరి నేను అడిగేది ఏంటంటే సెంట్రల్ నుంచి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, మరి సిటీ డెవలప్మెంట్ గురించి, సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి మొన్ననే నవంబర్లో దాదాపుగా 2600 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఇవన్నీ కూడా సెంట్రల్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ యూటిలైజేషన్ మాత్రం చూపిస్తలేరు. అయితే మనం మాట్లాడడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. నిరసన వ్యక్తం చేయడంలో తనదొక వినూత్న పందాన్ని కూడా అవలంబించి చాలాసార్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈరోజు కూడా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి మా సమస్యలు పరిష్కరించారని కూడా చెప్పారు. చెప్పండి, అంటే మీరు ఒక 5 ఏళ్ల కాలంలో మీకు కావాల్సిన అభివృద్ధి జరిగిందా, ఇంకా సమస్యలు ఏమున్నాయి మీ? 5 ఏళ్లలో నా డివిజన్ అభివృద్ధి అయిందా, కాంగ్రెస్ వాళ్ళ డివిజన్ అభివృద్ధి అయిందా, ఎంఐల డివిజన్ అభివృద్ధి అయిందా కాదన్నా. మా స్లోగన్ ఒకటి, టోటల్ డెవలప్మెంట్, నగర సమగ్రాభివృద్ధి మా అజెండా. ఈరోజు మరి ప్రజా సమస్యలపై మేము ప్రశ్నించడానికి మాకు హక్కు ఉంది. మేము కార్పొరేటర్లం కదా. స్టాండింగ్ కమిటీ ముందు పోయి మా విజ్ఞాపన పత్రాలను ఇస్తే అత్యంత పాసిఫికంగా అమానుషంగా పోలీసులతోటి దాడి చేసి రక్తం చిందించి కాళ్ళు ఇరగొట్టించి ఈ మేయర్ ఒక రక్త చరిత్ర సృష్టించినటువంటి రాక్షసపు మేయరు మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని జైల్లోకి పంపించింది. దానికి నిజంగా సంఖ్యలు తీసుకొని వచ్చినాం. దాన్ని కూడా పోలీసులతో లాగించుకొని తీసుకెళ్ళిపోయారు. చివరికి మరి దున్నపోతు మీద వర్షం పడుతున్న చందాన మీరు స్పందిస్తలేరు, మీకన్నా దున్నపోతే బెటర్ అని చెప్పి సింబాలిక్గా దున్నపోతు సార్ని తీసుకొస్తే ఆ దున్నపోతు సార్ ముఖ్యమంత్రి గారి కన్నా, మేయర్ గారి కన్నా, అధికారుల కన్నా బాగా వింటుండను కసితోనో అసూయతోనో ఆ దున్నపోతు సార్ని కూడా అరెస్ట్ చేసినటువంటి ఘన చరిత్ర ఈ నగర మేయర్ గారిది. కాబట్టి నిరసనలను పాజిటివ్గా తీసుకొని ఈ నిరసనలను మరి దాన్ని పాజిటివ్గా మలచాల్సిన బాధ్యత నగర మేయర్ గారికి ఉంది. నగర మేయర్ చేసిన ఈ అరాచకానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉన్నటువంటి చూస్తాం. మనతో మాట్లాడడానికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు చివరి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉంది కదా. ఈరోజు చివరి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్. మేయర్ గారు ఏమన్నా అంటారంటే మాట్లాడనివ్వరు మమ్మల్ని బీజేపీ కార్పొరేటర్లు అని అడుగుతున్నారు. నేను మేయర్ గారిని ఒకటే అడుగుతున్నాను, కుక్క కాటికి ఒక ప్రాణం పోయింది. నాలాలలో పడి ప్రతి సంవత్సరం ఎప్పుడు వర్షాలు వస్తాయో, ఎప్పుడు నాలాలలో ఎంతమంది పోయి చనిపోతున్నారో అసలు నిజంగా కూడా ఆమెకి లెక్క అసలు వాటి గురించి ఉందా? వాటికి ఎస్ఎన్డిపి పేర్ల మీద ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించారు. మళ్ళీ
డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు మాట్లాడితే మా సరూర్ నగర్ డివిజన్ నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, సరూర్ నగర్ డివిజన్కి ఎంత కేటాయించారు, మళ్ళీ నిధులన్నీ మీరు ఢిల్లీకి పంపిస్తున్నారా రాహుల్ గాంధీ దగ్గరికి, లేకపోతే ఎంఐఎంకి పంపిస్తున్నారా అన్నది మా ప్రశ్న. మేము ప్రశ్నకి మాకు సమాధానాలు వద్దు మేయర్ గారు, మాకు ప్రశ్నకి పరిష్కారాలు కావాలి. మీరు పరిష్కారం అందిస్తానని చెప్పండి, ఒక్కరోజు కాదు 15 రోజులు మీరు చెప్పింది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను, దాంతో పాటుగా ఇక్కడ ఉన్న జీహెచ్ఎంసీ నిధులన్నీ తీసుకుపోయి మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కమిషన్లు తీసుకుంటే మాత్రం మేము ఊరుకోము. ఇదే మా ఎజెండా. మాకు రాష్ట్రంలో అలాగే తెలంగాణతో పాటుగా మనకు మొత్తము హైదరాబాద్లో తెలంగాణ గుండకాయ అంటాం మన హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్ని మీరు చిన్న చూపు చూస్తే మాత్రం మేము ఊరుకోము. ఇక్కడ నిధులు ఇక్కడే కూడా మాకు కావాలి. మీరు ఎలా అయితే రాష్ట్రం నిధులు మాకు కావాలని చెప్పి మీరు సెంట్రల్ నుంచి మాట్లాడుతున్నారో అలాగే మా డివిజన్ నిధులు కూడా మాకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే మేము 2 నెలల్లో చాలా అభివృద్ధి చేసినామని చెప్పి కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది. గతంలో కూడా మేము 3 నెలల్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మేము అభివృద్ధి చేసినామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తాం. నేను ఒకటే అడుగుతున్నానండి, అభివృద్ధి చేసినామని మేయర్ గారు అంటున్నారు, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ గారిని నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా కూడా న్యాయం జరిగితే మొన్న రీసెంట్గా పడిన వర్షాలలో నాలాలలో పడి ఒక ప్రాణం పోయింది, కనీసం ఇప్పటికీ కూడా ప్రాణం దొరకలేదు. మళ్ళీ అలాంటి వాటికి మేయర్ గారు సమాధానాలు ఇవ్వాలి. అంతేగాని ఏదో టైంపాస్కి వచ్చి ఫోటోషూట్లు చేస్తా అంటే కాదు. మాకు సమాధానాలు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు మాకు పరిష్కారం కావాలి. అయితే మా సమస్యల పరిష్కారాన్ని కూడా మేము అడిగిన క్వశ్చన్లకు కూడా పరిష్కారాలు కావాలి, అట్లాగే మాకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. అంటే మా డిమాండ్స్ కూడా మేము ఇప్పుడు కౌన్సిల్ లేవనెత్తుతామని చెప్పి కూడా బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, జీహెచ్ఎంసీ ఆఫీస్, హైదరాబాద్. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మేయర్ గారికి, కమిషనర్ గారికి ఎన్నో వినతి పత్రాలు అందజేశాము. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎక్కడా స్పందించలేదు. ఎలాంటి పనులకి కూడా మాకు పరిష్కారం రాలేదు. కాబట్టి ఈసారి మేయర్ గారికి అర్థమవుతుందని చెప్పి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఉన్నందుక ఈరోజు దున్నపోతు గాలిని కూడా మేము తీసుకొని రావడం జరిగింది. దున్నపోతు గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. लाठी गोली खाएंगे, हैदराबाद बचाएंगे, ऊपर शेरवानी, अंदर परेशानी, ऊपर शेरवानी, अंदर परेशानी, ऊपर शेरवानी, अंदर ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సంకెళ్ళ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే